ఈరోజు నిజంగా స్వర్ణ టోల్ ప్లాజా యాజమాన్యం ఎప్పుడు అడిగినా సరే లేదు అనకుండా కాదనకుండా ఈ ప్రాంతానికి సంబంధించి ఇతోధికంగా సిఎస్ఆర్ నిధుల నుండి ప్రజలకు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి, ప్రజలకు అండగా నిలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి స్థానిక శాసనసభ్యుడిగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన స్వర్ణ టోల్ ప్లాజా యాజమాన్యానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పొదలకూరు మండలానికి సంబంధించి పంచాయతీ నిధులతో మినీ జేసీబీని కొనుక్కున్నారు. చాలా ఉపయోగపడింది. సైడ్ కాలువలో నుంచి క్లీన్ చేయాలన్నా, సీల్ట్ తీసేయాలన్నా, అదేవిధంగా ఎక్కడన్నా చెత్త కుప్పలు ఉంటే వాటిని లోడ్ చేయాలన్నా, అదేవిధంగా ఏదన్నా గ్రామాల్లో మొలుచుకునేటువంటి పక్కన ఉన్నటువంటి గలీజ్గా ఉన్నటువంటి చెట్లను శుభ్రంగా తీసివేసి రహదారులు శుభ్రం చేయాలన్నా అటువంటి పని ఏర్పడింది. కాబట్టి మీరు మినీ జేసీబీ వచ్చింది కాబట్టి ఒక షెడ్యూల్ వేసుకొని ఎంపీడీఓ గారి దగ్గర కూర్చొని ఏ రోజు ఏ గ్రామానికి తీసుకువెళ్తారో వెళ్ళి ముందు ప్రధాన రహదారి మొదలు పెట్టండి. రహదారి పక్కన ఉండేటువంటి పిచ్చి చెట్లు తీసేసి ఒకవేళ అవసరం అనుకుంటే ఉపాధి హామీ కింద పూల చెట్లు, అవసరమైనటువంటి నీడనిచ్చే చెట్లు నాటితే గ్రామంలోకి రాగానే ఆ గ్రామానికి సంబంధించి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంటే ఆ గ్రామాన్ని చూడంగానే ఈ గ్రామస్తులు ఎంత సంస్కారవంతులు, ఈ గ్రామంలో పనిచేసేటువంటి సిబ్బంది ఎంత కష్టపడుతున్నారు అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఏదో మినీ జేసీబీ ఇచ్చారు, ఓపెన్ చేశాం, వెళ్ళిపోయాం, ఆ తర్వాత మర్చిపోయినటువంటి విధంగా కాకుండా ఏ ఆలోచనతో, ఏ స్ఫూర్తితో అయితే ఈరోజు నిధులు ఇచ్చి వాళ్ళ దాతృత్వంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించామో దాన్ని కొనసాగించాలి, సమర్థవంతంగా వీటిని వినియోగించాలి అంటే మనందరం తప్పనిసరిగా ఆ విధంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ప్రజలు, అధికారులు అందరి భాగస్వామ్యంతో రాబోయేటువంటి రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గం అందమైనటువంటి నియోజకవర్గంగా, అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గంగానే కాకుండా అందమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దేటువంటి విధంగా మీరందరూ ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి ఈరోజు నిధులు ఇచ్చి ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు ఈ కార్యక్రమంలో జేసీబీని ప్రారంభించేటువంటి అవకాశం కల్పించినటువంటి ఈరోజు స్వర్ణ టోల్ ప్లాజా యాజమాన్యానికి, ప్రత్యేకించి సుబ్రత్ భట్టాచార్య గారికి, సిఓఓ గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇచ్చినటువంటి మినీ జేసీబీతో పాటు ఇప్పటికే స్కూళ్లకు సంబంధించి 8 లక్షల రూపాయల నిధులు ఈరోజు స్కూలు బల్లలకు సంబంధించి, ఫర్నిచర్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పిల్లలు కింద కూర్చునేటువంటి పరిస్థితి, మరుగుదొడ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, కాంపౌండ్ వాళ్ళు లేవు. పిల్లల్ని స్కూల్కి పంపించాలి అంటే ఎక్కడ దారిన పరిగిస్తారో బయట మీద ఉండేటువంటి వాహనాలకు ప్రమాదానికి గురవుతారో అని చెప్పి ప్రభుత్వ పాఠశాలకు పిల్లల్ని పంపించడానికే తల్లిదండ్రులు భయపడుతున్నటువంటి సందర్భంలో నాడు నేడు కార్యక్రమం కింద ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పిల్లలకు అవసరమైనటువంటి మరుగుదొడ్డు, పిల్లలకు అవసరమైనటువంటి ఈరోజు త్రాగునీటి వసతి, వీటన్నిటితో పాటు ఎవ్వరూ ఊహించినటువంటి విధంగా గ్రానైట్ ఫ్లోరింగ్ దగ్గర నుంచి, గ్లాస్ బోర్డ్స్ దగ్గర నుంచి నాడు నేడు కింద స్కూళ్లకు సంబంధించినటువంటి రూపురేఖలను మార్చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి ఇబ్బందులు పడేటువంటి రోజుల్లో I would like to just give a name to this loader that you can take it as your Swachhata Sahodara and use it to keep your village clean. And going forward, we are just planning to engage an NGO, so which will help all the villages in and around to manage their solid waste in a efficient manner. And the intent is that village panchayat gets a revenue by recycling waste and doing solid waste management. So with that words, I request